జూన్ 25వ తారీఖు గురువారం రోజున కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎస్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తులతో జరిగేది ఇదే. ఖచ్చితంగా కన్య రాశి వారు ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశి అనేది చాలా అరుదుగా ఉన్నటువంటి వ్యక్తులు. అలానే కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ జీవితంలో పడినటువంటి కష్టాలు అనేవి ఇంత అంతా కాదు. ముఖ్యంగా వీరు ఆ దేవుడిచ్చిన కష్టాలు కొన్ని అయితే ఇతరులతో కొని తెచ్చుకున్న కష్టాలు మరికొన్ని అని చెప్పుకోవచ్చు. నిజానికి ఖచ్చితంగా కూడా మనకి మనం తెచ్చుకున్న సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేదో మనం నిజం చెప్పాలి అంటే చాలా తక్కువ మందితో మాట్లాడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి, వీలైనంత ఎక్కువ పని చేయాలి, తక్కువగా మాట్లాడాలి, వీలైనంత తక్కువగా స్నేహితులను పెట్టుకోవాలి, కానీ మన పేరు అందరికీ తెలిసేలాగా చేసుకోవాలి. అంటే కష్టపడి మంచి పొజిషన్లో ఉండటం, అలానే మనం ఎవరి కింద తల వంచకపోవటం, మన కష్టంతో మనం జీవించటం, కష్టపడి ఎలా మనం పైకి రావాలి, ఎలా సంపాదించాలి అనేటటువంటి అంశాలను మనం తెలుసుకోవటం. ఇలా మనం ఎప్పుడూ కూడా మనం ఒక స్థాయిలో ఉండాలంటే మన పేరు అందరికీ తెలియాలి, కానీ మనకి మాత్రం కొందరే తెలియాలన్నమాట. అంటే కొందరితో మాత్రమే మాట్లాడగలగాలి, కొంతమందితోనే కాంటాక్ట్లో ఉండాలి. ఎక్కువ మందితో పరిచయాలు, ఎక్కువ కాంటాక్ట్లు, ఎక్కువ ఫ్రెండ్షిప్లు, ఎక్కువ స్నేహాలు, ఎక్కువగా మాట్లాడాలి ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే ఎంత తక్కువ మనం చరిత్రలో చూసుకున్నా సరే తక్కువగా మాట్లాడిన వ్యక్తులే ఎక్కువగా సాధించినటువంటి వారు. మేధావులు ఎప్పుడూ కూడా ఎక్కువగా మాట్లాడిన వ్యక్తులు కాదు. అలానే ఈ కన్య రాశి వారు కూడా మాట్లాడతారు, కానీ సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తారు. చూడటానికి మంచి అందంగా ఉంటారన్నమాట, చాలా నాజుగ్గా ఉంటారు, విశాలమైనటువంటి నుదురుని కలిగి ఉంటారు, మంచి అట్రాక్టెడ్గా కళ్ళను కలిగి ఉంటారు. వీరి నవ్వు అందరినీ ఆకట్టుకుంటుంది. వీరి నాజూకుతనంతో ఖచ్చితంగా ఇతరుల దృష్టిని వీరి వైపు మళ్లిస్తూ ఉంటుందన్నమాట. అలా అందంగా ఉంటారు, తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తారు, అందంగా ఉన్నామనే గర్వాన్ని వదిలిపెడతారు. వీరు ఎంత అందంగా ఉన్నా సరే కానీ ఎప్పుడూ కూడా మేము అందంగా ఉన్నాము, మేము ఏ పని చేయము, మేము తిని ఇలాగే కూర్చుంటాం, మా అందాన్ని పెంచుకుంటాం అనే ఆలోచన వీరికి ఉండదు. ఎంత అందంగా ఉన్నా కష్టపడాలి, పని చేయాలి అనేటటువంటి లక్షణాలే వీరిలో ఉంటాయన్నమాట. అందం ఎంతున్నా పర్లేదు, కానీ అందం ఉన్నా లేదా వీరు ఎలా ఉన్నా అంటే అందంగా ఉన్నా అందంగా లేకపోయినా సరే కానీ వీరు జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపన మాత్రం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలైనా సరే కానీ వీరి కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటారు అన్నమాట. అంటే సహజంగా ఎవరైనా ఎలా అనుకుంటారు, మా ఇంట్లో అంటే ఇంటికి యజమానులు ఎవరైతే ఉన్నారో పురుషులు, వాళ్ళే ఇంటిని చూసుకోవాలి, వాళ్ళే ఇంటి బాధ్యతలను మోయాలి అని అనుకుంటారు. కానీ ఈ కన్యరాశి వారు ఏంటంటే అలా అనుకోరు. ఎవరైనా సరే అంటే ఇంట్లో మనం అంతా కలిసి ఉన్నామంటే మన అందరము కూడా సమానంగానే పనులను పంచుకోవాలి అని భావిస్తూ ఉంటారన్నమాట. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎప్పుడూ కూడా వీరు అనుకోరు. అందరూ సమానమే అన్నటువంటి భావనలో ఉంటారన్నమాట ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే ఈ కన్య రాశి వారికి ఏంటంటే తమకంటూ కొన్ని అద్భుతమైనటువంటి టాలెంట్ అయితే ఉంటుంది, కొంత టాలెంట్ అయితే ఉంటుందన్నమాట.
ఈ రాశి వారికి అద్భుతంగా టాలెంట్ అనేది ఉంటుంది. వీరు ఏదైనా చూస్తే ఇట్టే చేసేస్తుంటారన్నమాట. వీరు చేసిన పని ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది అంటే ఆ ఓనర్‌కి తెలుసు. అలానే వీరు ఏదైనా ఒక కార్యస్థలంలో ఉన్నారనుకోండి, అంటే ఎక్కడైనా సరే ఒక వర్క్ చేస్తున్నారు, ఒక జాబ్ చేస్తున్నారు. ఇలా వీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తికి 100% కూడా న్యాయం చేసేటటువంటి వ్యక్తులు కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అయితే వీరి పనితీరు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అందరిని మెప్పిస్తుందన్నమాట. ఇలా ఈ కన్య రాశి వారేంటంటే అందరినీ మెప్పించేటటువంటి వ్యక్తులు, చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు కన్య రాశి వారు. అలానే పనిలో మాత్రం చాలా పట్టుంటుంది. ఏదైనా ఇలా చూస్తే అలా పట్టేస్తారు. ఇట్టే పట్టేసేటటువంటి మంచి ఈ కన్య రాశి వారు అంటే అన్నింటిలో కూడా మంచి పనితత్వాన్ని కలిగి ఉంటారు. హార్డ్ వర్క్ అయినా అలానే ఏ వర్క్ అయినా చాలా స్మూత్‌గా చేస్తారు. వీరు చేసే పనికి ఫ్యాన్స్ కూడా ఉంటారని చెప్పొచ్చు. అంటే అంత ఇష్టపడుతూ ఉంటారు వీరి పనిని. అలానే వీరు ఎక్కడున్నా నవ్వుతూ సరదాగా గడిపిస్తారు. వీరు అందరినీ చాలా త్వరగా పరిచయం చేసుకుంటారు. మంచి మనసు అన్నట్టు. తినకుండా అంటే కొంచెం ఉన్నా సరే కానీ దాంట్లో నుండి ఇతరులకి పెట్టి మరీ తినేటటువంటి గుణం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ కన్య రాశి వారిలో చాలా చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటి అంటే గనక వీరు ఎవరికైనా సరే ఈజీగా అంటే సహాయం చేస్తారన్నమాట. అలానే వీరు మాట్లాడే మాట తీరు కావచ్చు, వీరి మంచితనం కావచ్చు, దానికి ఎక్కువ మంది ఫ్రెండ్షిప్ కూడా చేస్తూ ఉంటారు వీరితో. అందులో ఎవరు ఎలాంటి వారో కాస్త గమనించి ఉండాలి. మీతో అంటే మీరు అందరితో చాలా సరదాగా మంచిగా మాట్లాడతారు, కానీ అందరూ మీలా ఉంటారు అనుకోవటమే చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే మనలాగా ఎవరు ఉండకపోవచ్చు. మనం మంచిగా ఉన్నాం కదా ఇప్పుడని చెప్పేసి మనలాగే అందరూ ఉంటారు కదా అని అనుకోవటం అయితే చాలా పెద్ద పొరపాటు అది. ఆ పొరపాటు మీరు చేస్తే గనక మీకు సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. డబ్బు పరంగా మంచిగా కలిసి రాబోతూ ఉంది. ధన సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి. కానీ తగిన కష్టం ఖచ్చితంగా అవసరం. మీరు ఏ వృత్తిలో ఉన్నా లేదా ఏ పని చేయాలి అన్నా, ఏ జాబ్ తెచ్చుకోవాలి అన్నా ఫస్ట్ మీరు చేయాల్సింది కష్టపడాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి, దైవాన్ని నమ్మాలి. దైవాన్ని నమ్మి దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అప్పుడే మీరు ఏ పనినైనా చాలా సులువుగా చేయగలరు. కష్టం అనేది లేకపోతే మాత్రం ఏది కాదు. కొంతమందికి తక్కువ కష్టంతోనే ఎక్కువగా తొందరగా ఫలితం అనేది వస్తుంది. కానీ కన్య రాశి వారికి ఏంటంటే ఎంతో కష్టపడితేనే తప్ప ఫలితం అనేది రాదు. కాబట్టి మీరు ఈ ఒక్క విషయాన్ని గమనించి ఖచ్చితంగా కష్టపడడానికి ప్రయత్నించండి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అలానే డిసిప్లిన్ కూడా చాలా అవసరం. కష్టం ఒకటే కాదండి, డిసిప్లిన్ కూడా అవసరం. అలానే సమయస్ఫూర్తి కూడా చాలా అవసరం. అవగాహన అవసరం, మంచితనం కూడా అవసరం. అలానే స్టిక్గా ఉండడం కూడా అవసరమే. ఎందుకంటే అన్నింటిలో కూడా స్మూత్గా ప్రతిదానికి తలూపి అవును ఓకే అవును అవును అంటే మీరు ఖచ్చితంగా అక్కడ మీకుండే అంటే మీరక్కడ లోపాన్ని వేలెత్తి చూపలేకపోతున్నారు అంటే అది కూడా చేస్తున్న పొరపాటే. ఎందుకంటే ఒక లోపాన్ని మీరు వేలెత్తి చూపి చెప్పలేకపోతే అక్కడ రేపు ఇంకేదైనా పెద్ద తప్పు జరిగినప్పుడు అప్పుడు నష్టపోయేది ఎవరు? కాబట్టి అన్నీ ఉండాలి. అంటే మంచితనం ఉండాలి, అణకువగా ఉండాలి, తప్పు చేస్తే వేలెత్తి చూపించే ధైర్యం కూడా ఉండాలన్నమాట. ఇక ఈ కన్య రాశి వారు ఏంటంటే ఈ సమయంలో అనేటటువంటి వ్యక్తులతో కొన్ని చికాకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు కుటుంబీకులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, పుట్టినవారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారు ఏంటంటే మీరొకటి చెప్తే వారు ఇంకొకటి అంటూ ఉంటారు. మీరు ఎంత మంచి పని చేసినా వారు ఏదో ఒక వంక పెడుతూ ఉంటారన్నమాట. మీరు చేసే పనికి రెస్పెక్ట్ తక్కువ ఇస్తారు. మీ కష్టాన్ని వారు గుర్తించరు. అలానే మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఏదో ఒక మాటలతో బాధ పెట్టడానికే చూస్తారు. మరి వారు అలా తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఏంటో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం ఏదో ఒక మాట అనేది వారికి మనశ్శాంతి అనేది ఉండదు. మరి మీకు దూరంగా ఉందామా అంటే అది కాదు. దగ్గరనే ఉంటూ, మీ పక్కనే ఉంటూ, మీ చుట్టూరే ఉంటూ, మీ మాటలను గమనిస్తూ మీతో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడతారు. మళ్ళీ మీకు ఏదో ఒక మాటతో మీ యొక్క మనస్సుని గుచ్చుకునేలా చేస్తూ ఉంటారన్నమాట. ఈ అనేటటువంటి వ్యక్తులు అలాంటి వారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో పోనీ మరి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉందామా అంటే వారు మాట్లాడేంతవరకు రెచ్చగొడతారు. తీరా మాట్లాడిన తర్వాత పెద్ద అంటే సమస్యను లేదా గొడవను
చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వ్యక్తులతో మీకు ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది ఉండదు, ప్రశాంతత ఉండదు. జీవితంలో ఇక మనశ్శాంతి, ప్రశాంతత కోసం మీరు చాలా తపన పడుతూ ఉంటారు. కానీ అది దొరికితే దొరకచ్చు, లేదంటే లేదన్నమాట. అలా ఉంటుంది కన్య రాశి వారికి. ఇష్టదేవత ఆరాధన చేయండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి, అనవసరమైన విషయాలలో తలదూర్చొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.